తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీసీ రిజర్వేషన్స్ బిల్ ఆమోదమే లక్ష్యంగా ఢిల్లీ జంతర్ మంతర్లో తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ ధర్నాకు దిగుతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నాకు అనుమతి దొరికింది. ఈ ధర్నాకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సహా మంత్రులు హాజరవుతున్నారు. ధర్నా కోసం రాష్ట్రం నుంచి కార్యకర్తలు ఇప్పటికే వందలాదిగా తరలి వెళ్లారు. జీతాల పెంపు కోసం తెలుగు సినీ కార్మికులు ఆందోళన 3వ రోజుకు చేరింది. జీతాల పెంపు డిమాండ్తో 3 రోజులుగా షూటింగ్లు బంద్ చేసి నిరసన తెలుపుతున్నారు. కార్మికులకు ఇప్పటికే అధిక జీతాలు ఇస్తున్నామని, మళ్లీ జీతాల పెంపు భారం అవుతుందని చెప్తున్నారు నిర్మాతలు. దీనిపై కార్మికులతో నిర్మాతలు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఇవాళ మరోసారి భేటీ అవుతున్నారు. సినీ కార్మికుల వేతనాల్ని 30% పెంచడం అసాధ్యమని నిర్మాతలు చెబుతున్న వేళ ప్రభుత్వం స్పందించింది. హైదరాబాద్ లో బతకాలంటే జీతాలు గట్టిగానే ఉండాలి కదా అనేది మంత్రి కోమటిరెడ్డి చెబుతున్న మాట. కొత్త సినిమా రిలీజ్ అప్పుడు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నాం కదా అన్నారు మంత్రి. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. నిర్మాతలకు లాభాలు వస్తున్నాయి కదా, సినీ కార్మికులకు వేతనాలు పెంచితే తప్పే ఉంది అంటున్నారు మంత్రి. సినీ కార్మికుల పంచాయతీ లేబర్ కమిషనర్ దగ్గర నడుస్తోంది. లేబర్ యాక్ట్ ప్రకారం 8 గంటలే పనిచేయాల్సి ఉన్నా తాము 12 గంటలు పనిచేస్తున్నామని కమిషనర్కి చెప్పుకున్న ఈ యూనియన్లు. అందుకే లేబర్ కమిషన్ కింద వస్తున్న 13 క్రాఫ్ట్స్ వాళ్లకి 30% వేతనం పెంచాల్సిందేనని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. ప్రతి 3 ఏళ్లకోసారి జీతంపై అగ్రిమెంట్ ఉంటుందని చెబుతోంది లేబర్ కమిషన్. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా రికార్డు సాధించారు. అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన ఘనత సొంతం చేసుకున్నారు. వరుసగా 6 ఏళ్ల 69 రోజులుగా హోంమంత్రిగా పనిచేస్తూ ఈ ఫీట్ సాధించారు ఆయన. గతంలో 6 ఏళ్ల 64 రోజులు హోంమంత్రిగా పనిచేసిన అద్వానీ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు అమిత్ షా. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ మరోసారి భేటీ అవుతోంది. ఈ నెల 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, నాలా చట్టం రద్దు, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కి అనుమతులపై చర్చిస్తారు మంత్రులు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి సంబంధించిన ఎజెండా ఇప్పటికే ఖరారయ్యింది. తెలంగాణలో మావోయిజానికి కాలం చెల్లిందన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. నక్సలిజానికి బీజేపీ వ్యతిరేకం అన్నారాయన. పోలీసుల ముందు మావోయిస్టులు లొంగిపోతే మంచిదంటూ హితవు పలికారు. సరెండర్ అయిపోయిన వారికి ప్రభుత్వం నజరానా దొరుకుతుందని, లొంగని వారికి పోలీస్ మార్కు బహుమానం ఉంటుందని అన్నారు. ఈవీఎంలపై కాంగ్రెస్ ఆరోపణల్ని ఖండించారు. కాళేశ్వరం, బీసీ రిజర్వేషన్ అంశంలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి దొంగాట ఆడుతున్నాయని అన్నారాయన. జగన్ కు మామిడికాయలకు తలకాయలకు తేడా తెలియదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పాలి కానీ కన్ను పీకేస్తాం, కాలు పీకేస్తాం, రప్పారప్పా నరికేస్తాం అంటే కుదరదన్నారు. లూటీల సొమ్ము దొరకడంతో జగన్ లో ఆందోళన మొదలైపోయిందన్నారు. జగన్ మానసిక స్థితి ఏమీ బాగాలేదని, సంఘ విద్రోహ శక్తిగా పనిచేస్తున్నారంటూ ఆరోపించారు ఆయన. విధ్వంసం సృష్టించడానికే పరామర్శల పేరుతో జనంలోకి వెళుతున్నారని చెప్పారు. అమరావతికి ప్రజల నుంచి విరాళాల సేకరణపై దుష్ప్రచారాన్ని ఖండించారు మంత్రి నారాయణ. అమరావతికి అప్పు పుట్టక విరాళాలు సేకరిస్తున్నారు అనడం అబద్ధమన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రజల్ని భాగం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. విరాళాలతో అమరావతి తనది అనే ఫీలింగ్ తీసుకురావడమే అసలు ఉద్దేశమన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో పోడు రైతులు, ఫారెస్ట్ అధికారులకు మధ్య వివాదం జరుగుతూనే ఉంది. పోడు సాగును అధికారులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. అధికారులు మాత్రం చట్ట ప్రకారం పోడు సాగు కుదరదు అని స్పష్టం చేస్తున్నారు. ప్రాణమైనా వదిలేసుకుంటాం కానీ పోడు భూమిని మాత్రం విడిచిపెట్టేదే లేదంటున్నారు గిరిజన రైతులు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో కొంతమంది యువకులు కత్తులతో వీరంగమాడారు. ఒక బర్త్డే పార్టీలో రోడ్లపై డీజేలు పెట్టి కత్తులతో డాన్సులు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పట్టారు. అల్లూరు జిల్లా రామన్నపాలెంలోని ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఎగిసిపడ్డ మంటలు పక్కనే ఉన్న మరో ఇంటి కిటికీకి అంటుకొని 2 పూరిళ్లు తగులబడ్డాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు శబ్దానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు చెబుతున్నారు.
వికారాబాద్ జిల్లాలో విషాదం అలముకుంది. దంపతుల మధ్య జరిగిన గొడవ బావ మరదల్లో ప్రాణం తీసింది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన దంపతులు చీమాల్ శివారులోని ఒక ప్రైవేట్ వెంచర్లో కూలీలుగా ఉన్నారు. డబ్బు వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగడంతో భార్య బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను కాపాడడానికి భర్తతో పాటు ఆమె చెల్లి బావిలోకి దూకి ఊపిరాడక చనిపోయారు. సూసైడ్కి యత్నించిన మహిళ మాత్రం క్షేమంగా బయటపడింది. నిర్మల్ జిల్లా భైంసాలో సందడి చేశారు ఎమ్మెల్యే రామారావు పటేల్. సరస్వతి శిశు మందిర్లో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి క్రీడలకు హాజరై కబడ్డీ ఆడారు. 70 ఏళ్ల వయసులో కూడా కబడ్డీ ఆడుతూ అక్కడ విద్యార్థుల్లో ఉత్సాహం పెంచారు. భద్రాచలం రామాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోదావరి దగ్గరకు తీర్థం బిందెను తీసుకొచ్చి హోమశాలలో అంకురార్పణ చేశారు అర్చకులు. ఆ తర్వాత విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఇవాళ స్వామివారికి విశేష స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లతో ప్రజలపై భారం వేయొద్దంటూ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, కొత్తూరులో సిపిఐ నేతలు ఆందోళనకు దిగారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మాట్లాడిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే మాట మార్చారన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో దోపిడీకి రెడీ అయ్యారంటూ విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట నిరసన తెలిపారు. రుతుపవన ద్రోణితో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది ఐఎండీ. ఇవాళ తెలంగాణలోని 4 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టుగా హెచ్చరించింది ఐఎండీ. ఉత్తరాఖండ్ హరిద్వార్లోనూ భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదల ధాటికి కాళీ మందిర్ దగ్గర విరిగిపడ్డ కొండ చర్యలతో బురద ఆలయ పరిసరాల్ని ముంచెత్తింది. అదే ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్ మొత్తం కూడా బురదమయంగా మారిపోయింది. అప్రమత్తమైన సహాయక సిబ్బంది మట్టి పెళ్లలు బురదను తొలగించే పనిలో పడ్డారు. కర్ణాటక హుబ్లీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు నీట మునిగాయి. ధర్వాడ్, తుల్జా భవానీ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. వీధులన్నీ చెరువుల్లా మారిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. వీధుల నుంచి వరద ఇళ్లలోకి చేరడంతో జనం తిప్పలు పడుతున్నారు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి, విరుద్ నగర్ జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. కోయంబత్తూరు సహా మరో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. భారీ వర్షాలు, వరదల ప్రభావంతో నీలగిరి జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కన్యాకుమారి తీర ప్రాంతంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. గుజరాత్ వడోదరలో కుప్పకూలిన గంభీరా వంతెనపై చిక్కిన ట్యాంకర్ని అధికారులు ఎట్టకేలకు తొలగించారు. 27 రోజులుగా బ్రిడ్జిపై వేలాడిన ట్యాంకర్ని స్పెషల్ ఆపరేషన్తో బయటకు తీసుకొచ్చారు. ఆపరేషన్ విజయవంతంపై అధికారులు, కార్మికులు హర్షం ప్రకటించారు. మనం సాధించాం అంటూ ఆనందాన్ని పంచుకున్నారు. లోక్సభ, రాజ్యసభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజ్యసభలో మణిపూర్ తీర్మానం, లోక్సభలో గోవా రిజర్వేషన్ బిల్ మినహాయిస్తే ఇతర కార్యకలాపాలేవీ కూడా సాగలేదు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండానే 2 సభలు పదే వాయిదా పడుతూ వస్తున్నాయి. దేశ భద్రతకు సంబంధించి ఏది పడితే అది మాట్లాడితే న్యాయస్థానాలు మౌనంగా ఉండవు అన్న విషయం రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు చేసిన హెచ్చరిక స్పష్టం చేసిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఒక పౌరుడిగా దేశానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరాదన్నారు. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై విపక్షాల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఓటు తమ హక్కు, తమ పోరాటం అని రాసిన బ్యానర్ పట్టుకుని పార్లమెంట్ ఎదుట విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ కీలక శాఖలకు కేంద్రంగా నిలిచే కొత్త భవనం కర్తవ్య భవన్ ని ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. 6 అంతస్తుల ఈ భవనం 1.5 లక్షల చదరపు మీటర్లుంది. ఇందులో హోం, విదేశాంగ శాఖలు ఉండబోతున్నాయి. భారత్ ఫిలిప్పీన్స్ సంబంధాల్ని వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తీసుకువెళ్తుండడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ వచ్చిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ప్రధాని మోదీ చర్చలు జరిపారు. రక్షణ, నౌకాదళం, పర్యాటక రంగానికి సంబంధించి భారత్ ఫిలిప్పీన్స్ మధ్య 14 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. సంబంధాల బలోపేతంలో భాగంగా ఢిల్లీ, మనీలా మధ్య అక్టోబర్ 1 నుంచి నేరుగా విమాన సేవలు ప్రారంభమవుతాయని విదేశాంగ శాఖ తూర్పు కార్యదర్శి కుమరన్ వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దుతో కేంద్ర పాలిత ప్రాంతంగా లద్దాఖ్ ఏర్పడి 6 ఏళ్లైన సందర్భంగా అక్కడ వేడుకలు నిర్వహించారు. లద్దాఖ్ గొప్పదనాన్ని వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో టీం తేజ్ ప్రతాప్ వికాస్ వంచిత్ ఇన్సాన్ పార్టీతో కలిసి పనిచేస్తుందని లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణాలతో తేజ్ ప్రతాప్ ని లాలూ యాదవ్ ఆర్జేడీ నుంచి సస్పెండ్ చేశారు.
అయోధ్య రాముడికి కట్టేందుకు రాఖీలు వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు చేరుతున్నాయి. విగ్రహ సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ రాఖీల్ని తయారు చేశారు. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అక్కడ కాంగ్రెస్ టీడీపీ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర హోదా లభించేంత వరకు జమ్మూ కాశ్మీర్లో నిరసనలు కొనసాగుతూ ఉంటాయని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఒడిశా మయూర్భంజ్కు చెందిన ఒక మెకానిక్ కొబ్బరి చిప్పలతో అద్భుతమైన కళాఖండాలు రూపొందిస్తున్నాడు. ప్రముఖ ఆలయాలు బిజు పట్నాయక్ నడిపిన డకోటా విమానం, భారతదేశ మ్యాప్, పూరి జగన్నాథుడి రూపం ఇలా ఎన్నో ఆయన చేతిలో ప్రాణం పోసుకుంటున్నాయి. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.